నేను ఈ వీడియోలో చెప్పేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే ఇది పొలిటికల్ కాదు. కానీ సార్వజనీన మన ఇష్యూ ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా ఉన్న ఇష్యూ ఒకటి. సాధారణంగా ఏంటంటే నువ్వు ఏ యూనివర్సిటీలో చదివావని అడుగుతారు. మామూలుగా ఎవరైనా కూడా. ఒక అన్‌ఎంప్లాయ్‌ని, ఒక స్టూడెంట్‌ను. అదే చదువు పూర్తి చేసినవాడిని. అది గతంలో. అది అయిపోయింది. ఆ సీన్ అయిపోయింది. ఇప్పుడేందంటే నువ్వు ఏం చేయగలవు అనే క్వెషన్ వస్తుంది. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? నువ్వు ఏ యూనివర్సిటీలో చదివావు? ఆ యూనివర్సిటీకి ఉన్న పేరు ప్రఖ్యాతులేమిటి? ఆ యూనివర్సిటీకి ఉన్న అవార్డులేమిటి? ఆ యూనివర్సిటీకి ప్రపంచంలో ర్యాంక్ ఏమిటి కాదిక్కడ. నువ్వు ఏం చేయగలవు? అనేది ప్రశ్న ఇప్పుడు కొత్తగా వస్తుంది. ఇది మార్కెట్‌కు అండ్ ఉద్యోగానికి లింక్ ఉన్న ఒక క్వెషన్ ఇది. తాజాగా హార్వర్డ్ యూనివర్సిటీ ఒక స్టడీ చేసింది. హార్వర్డ్ యూనివర్సిటీ. అందులో చాలా సంవత్సరాలుగా మనం చూస్తున్న దాని ప్రకారం ఏంటంటే డిగ్రీలు అనేవి అంటే డిగ్రీ చేయగానే ఏ డిగ్రీ అనే కావచ్చు. డిగ్రీ లేకపోతే మాస్టర్ డిగ్రీ, పీజీ చేసినా కూడా అదేంటంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగం సంపాదించుకోవడానికి, తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఆ డిగ్రీలు ఒక గేట్ పాస్‌గా ఉండేవి. గేట్ పాస్‌గా. కానీ ఆ కాలం పోయింది. ఇప్పుడు ఈ స్టడీ ప్రకారమే అంటే హార్వర్డ్ యూనివర్సిటీ స్టడీ ప్రకారమే ఇవాళ మార్కెట్‌లో అటువంటి పరిస్థితి లేదు. కేవలం స్కిల్ మాత్రమే ప్రపంచం గుర్తిస్తుంది. కేవలం స్కిల్స్. అంటే నైపుణ్యం ఏమిటి? అంటే మీ దగ్గర ఉన్న నైపుణ్యం ఏమిటి? అండ్ మీ థాట్ ప్రాసెస్ ఏంటి? ఆలోచన సరళి, దృష్టి అంటాం కదా అది. ఆ తర్వాత నేర్చుకునే సామర్థ్యం. మొత్తం నాకే తెలుసు అనే దాని నుంచి బయటపడి అసలు నిరంతరం నేర్చుకునే సామర్థ్యం, అప్డేట్ కావడం. ఈ 3 అంశాలను హార్వర్డ్ యూనివర్సిటీ గుర్తించింది. ఇవి మాత్రమే. ఒకటి నైపుణ్యం ఉండాలి. రెండోది ఆలోచన దృష్టి ఉండాలి. అండ్ అప్డేషన్ కావాలి. ఎప్పటికప్పుడు తన పనితీరు మెరుగుపరుచుకుంటూ ఉండాలి. ఆ మేరకు సామర్థ్యం ఉండాలి. ఈ 3 అంశాలు ఇప్పుడు బయట ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇవి ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక రకమైన ఉపాధి లభిస్తుంది. అదర్వైజ్ ఉద్యోగం లభించే అవకాశాలు లేవని హార్వర్డ్ యూనివర్సిటీ తేల్చి చెప్పింది. అట్లాగే హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక కొంతమంది నిపుణులైన ఆర్థికవేత్తలతో కూడిన ఒక బృందం ఈ స్టడీ చేసింది. వాళ్ళు చెప్పినంటే ఇక డిగ్రీతోటే, అది ఏ డిగ్రీ అయినా కావచ్చు, బీటెక్, ఎంటెక్ వగైరా వాటితో సుదీర్ఘమైన ప్రయాణం అనేది సాధ్యం కాదు. ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు ఎవరైనా సరే, ఏ కంపెనీ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ సబ్జెక్ట్లో డిగ్రీ కంటే కూడా నువ్వు ఏం నేర్చుకున్నావు, నువ్వు ఏం పని చేయగలవు, నీ వల్ల మా కంపెనీకి ఏం లాభం, మా కంపెనీకి నీ వల్ల ఏం ఉపయోగం అనేది ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి అని కూడా వాళ్ళు ఆ స్టడీలో తేల్చి చెప్పారు. సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అనేక కంపెనీలు డిగ్రీ అనే నిబంధనలు తొలగించి పారేశారని కూడా స్టడీ తెలిసింది. డిగ్రీ తప్పనిసరి అనే నిబంధనను తొలగించేశాయని కూడా ఈ హార్వర్డ్ స్టడీ తెలియజేసింది. అంటే దీంట్లో దాదాపు 700 మంది కొత్తగా చేరిన ఉద్యోగులలో కేవలం అంటే ఒక్కరు మాత్రమే 700 మంది ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరిన ఉద్యోగుల్లో ఒక్కరే డిగ్రీ లేకుండా ఉద్యోగం పొందినట్టు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ చెప్పింది. ఒక్కరే అవుట్ ఆఫ్ 700 మెంబర్స్లో. చూడండి, అంటే కాగితం మీద ఉన్న నియమం మారింది అని చెప్తోంది. అండ్ టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలి. అంటే సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి, ఎనలిటికల్గా అంటే విశ్లేషణాత్మకంగా ఆలోచించాలి, అండ్ క్రియేటివిటీ ఉండాలి, సృజనాత్మకత ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అండ్ టీం వర్క్. అంటే ఒక బృందానికి మీరు సారథ్యం వహించాలంటే ఏ రకంగా టీంను సక్సెస్ వైపు నడిపించాలి అనే దానికి సంబంధించిన స్కిల్స్ ఉండాలి. అండ్ అడాప్టబిలిటీ అంటే అప్డేట్ ఏది వచ్చినా కూడా వెంటనే దాన్ని గ్రహించే విధమైన మెళకువలు ఉండాలి. ఇవన్నీ కూడా భవిష్యత్తు ఉద్యోగాలకు సంబంధించిన పాస్పోర్టులని హార్వర్డ్ స్టడీ తెలియజేస్తుంది. అంటే డిగ్రీకి విలువ లేకపోయిందని కాదు ఇక్కడ, మళ్ళీ అది కూడా చెప్తుంది హార్వర్డ్ యూనివర్సిటీ స్టడీ.
డిగ్రీకి విలువ మొత్తం పోయిందని కాదు, కానీ డిగ్రీ ఒక్కటే సరిపోదు. నేర్చుకునే తత్వం ఉండాలి. టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా మారాలి. అండ్ స్కిల్స్‌ని ఎప్పటికప్పుడు పెంచుకుంటేనే భవిష్యత్తులో ఎక్కడైనా సరే ఆ మనిషి, ఆ వ్యక్తి, ఆ నిరుద్యోగి భవిష్యత్తులో రాణించగలడని కూడా చెప్తోంది. అండ్ ఇండియన్ కాంటెక్స్ట్‌లోకి వస్తే, అంటే భారతదేశంలో ఇంకా చాలా చోట్ల ఈ డిగ్రీలు ఎలిజిబిలిటీ అనేది ఉంది. అంటే డిగ్రీ అనేది ఎలిజిబిలిటీ అనే ఉంది చాలా ఎగ్జామ్స్‌కి, అంటే చాలా ఉద్యోగాలకు. అయితే ఇప్పుడు కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియన్సెస్, అట్లాగే స్కిల్‌కి సంబంధించిన సర్టిఫికేట్సు అండ్ రిజల్ట్స్ చూసి కూడా నియామకాలు చేస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ అనలిస్ట్ అనుకోండి. మీరు ఒకవేళ ప్రాసెస్ డాక్యుమెంటేషన్లో ఉన్న వాళ్ళైతే సిస్టమ్ అర్థం చేసుకోవడం, డేటా అనాలిసిస్ చేయడం, అట్లాగే వర్క్ ఫ్లో ఎట్లా రూపొందించాలి, అండ్ టీం మధ్య కమ్యూనికేషన్ స్కిల్స్, అట్లాగే టీంని ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక కొత్త టూల్స్గా ఈ స్టడీ చెప్తోంది. అంటే ఒక రకంగా హార్వర్డ్ స్టడీ చెప్తున్నది ఏమిటంటే, మీ కెరీర్కు డిగ్రీ దాటి కొత్త దారులు తెరుచుకున్నాయి. అంటే డిగ్రీ అంటే బియాండ్ డిగ్రీ. డిగ్రీ అనేది ఇంత చెప్పినట్టు అయితే పీజీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఇదేది కాదు. స్కిల్స్ అనేవి ముఖ్యం. మీరు ఎట్లా నేర్చుకుంటారు ఏమిటనేది ముఖ్యం. అండ్ ఇండియాలో ప్రతి సంవత్సరం దాదాపు 38 లక్షల మంది కొత్త గ్రాడ్యుయేట్స్ మార్కెట్లోకి వస్తున్నారు. 38 lakhs మెంబర్స్. కానీ ఎకనామిక్ సర్వే ప్రకారం ఇందులో అంటే 2023-24లో వీళ్ళలో 51.25% మాత్రమే ఉద్యోగం సంపాదించే అర్హత ఉంది. 51 అంటే ఆల్మోస్ట్ 50% అని అనుకోవాలి. అంటే సగం మంది, అంటే 38 లక్షలు అంటే 19 లక్షల మంది ఉద్యోగానికి అర్హులు కాదు. అంటే వాళ్ళ దగ్గర అటువంటి స్కిల్స్ లేవు. సో ఈ గ్రాడ్యుయేట్స్లో 42.6% మాత్రమే స్కిల్స్ పరంగా ఉద్యోగాన్ని దక్కించుకునే పరిస్థితిలో ఉన్నారనేది ఒకటి వచ్చింది. అండ్ మరొక సర్వే ప్రకారం ఏంటంటే 2024-25 ప్రకారం, అంటే లేటెస్ట్, ఈ గ్రాడ్యుయేట్స్ మొత్తంలో 8.25% మాత్రమే తమ విద్యార్థులకు తగిన ఉద్యోగాల్లో ఉన్నారు. అది చూడండి, 8.25% మాత్రమే తమ విద్యార్థులకు తగిన ఉద్యోగాల్లో ఉన్నారు. అంటే డిగ్రీ ఉన్నా లేకపోయినా నైపుణ్యం వెనక లేకపోతే ఇంకా డిగ్రీ ఎందుకు పనికిరాదు అని ఈ స్టడీ చెప్తోంది, హార్వర్డ్ స్టడీ. సో డిగ్రీ అంటే ఒక ఆరంభం మాత్రమే, కానీ నైపుణ్యం అనేది ప్రయాణం అని కూడా ఆ స్టడీ తెలియజేస్తుంది. అందువలనే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉపాధి అవకాశాల్లో ప్రధానంగా కనిపిస్తుంటే టెక్నాలజీ సంబంధించిన రంగం ప్రధానమైంది. ప్రతి సంవత్సరం ఇందులో ఈ టెక్నాలజీ పరంగా లభించే ఉద్యోగాలు 12% పెరుగుతున్నాయి. 12% పెరుగుతున్నట్టుగా హార్వర్డ్ స్టడీ తెలియజేసింది. అండ్ ఈ టెక్నాలజీ పరంగా 12% పెరుగుతున్న పరిస్థితి టెక్నాలజీ రంగం కాకుండా మరే రంగంలో కూడా లేదు. ఇది కూడా మనం గుర్తించాలి. ఓన్లీ టెక్ పరమైన రంగంలో మాత్రమే 12% ఎన్హాన్స్మెంట్ ఉంది, అంటే పెరుగుదల ఉంది. అందువల్ల ఈ నైపుణ్యం అనేది ఎట్లా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తోంది ఈ స్టడీ. అట్లాగే భారతదేశంలో ఇంతమంది అంటే జాబ్ గ్యాప్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు చెప్పినట్టు ఇండియాలో యావరేజ్ 38 to 40 lakhs 38 నుంచి 40 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. గ్రాడ్యుయేట్స్ బయటకు వచ్చినా కూడా వాళ్ళకు ఉద్యోగాలు లభించడం లేదు. దీనికి కారణాలు ఏమిటనేది కూడా హార్వర్డ్ ఎకనామిస్టు స్టడీ చేశారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్లకు తగిన నైపుణ్యం లేకపోవడమే. ఇది నిరుద్యోగం పెంచుతోంది అని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అంటే ఇది జాబ్ గ్యాప్ అనే ఒక సమస్య అనమాట. దీనివల్ల ఏంటంటే, అందువల్ల కాలేజెస్ ఏవైతే ఇప్పుడు మనకు కాలేజెస్ ఏవైతే నడుస్తున్నాయో వీటిలో ఇంకా ట్రెడిషనల్గా అంటే సంప్రదాయ పద్ధతుల్లో డిగ్రీ నేర్పడం కాకుండా మార్కెట్ అవసరాలకు తగినట్లుగా అంటే మార్కెట్లో ఏ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది, ఎటువంటి స్కిల్స్ కావాలి అనే దాన్ని
బేస్ చేసుకొని ఈ డిగ్రీ కరిక్యులం కానీ లేకపోతే ఇతర అంశాలు కానీ యాడ్ చేయాలని కూడా ఈ హార్వర్డ్ యూనివర్సిటీ స్టడీ చెప్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.